హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనము ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఉత్తర పీఠికలోని 19వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు 19th శ్లోక టు 23rd శ్లోక నేర్చుకుందాము. 19వ శ్లోకము. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్. 19వ శ్లోకానికి అర్థం ఏంటంటే యోగం, జ్ఞానము, సాంఖ్యము, సకల విద్యలు, శిల్పం మొదలైన కర్మలు, వేదాలు, శాస్త్రాలు, విజ్ఞానము ఇవన్నీ కూడా, ఈ సకలమంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ సకలమంతా కూడా జనార్దనుడి వలనే కలుగుతున్నాయి. 20వ శ్లోకము. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. విష్ణు ఒక్కడే మహద్భూతము, నాశరహితుడు, పరమ దైవం అన్నమాట, నాశనము లేనివాడు. భూతాత్ముడైన విష్ణువే ముల్లోకాలలో వ్యాపించి అనుభవిస్తున్నాడు. 21వ శ్లోకము. ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేద్య ఇచ్చేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ. ఏ మానవుడైతే శ్రేయస్సు, సుఖము కావాలని కోరుతున్నాడో ఆ మానవుడు వ్యాస మహర్షి చేత కీర్తించబడిన ఈ విష్ణు సహస్రనామాలను పఠించాలి. 22వ శ్లోకము. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి యే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం. జగదీశ్వరుడు, జన్మరహితుడు, లోకనాయకుడు, అవ్యయుడు, పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుని ఎవరు భజిస్తారో వారు పరాభవాలను పొందరు, అవమానాలను పొందరన్నమాట. నతే యాంతి పరాభవం. ఓం నమ ఇతి, ఓం నమః అంటూ పరాభవం కలుగ నేరదంటూ విష్ణుదేవునికి నమస్కరిస్తున్నాను. 23వ శ్లోకము. అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభసురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. ఈ 23వ శ్లోకము అర్జునుడు చెప్పాడనమాట. అక్కడే ఉండి అన్నీ వింటున్నాడు కదా, భీష్ముడు చెప్పినవన్నీను విన్న తర్వాత ఇప్పుడు ఈ 23వ శ్లోకంలో అర్జునుడు ఇలా చెప్పాడు. పద్మముల వంటి విశాలమైన కన్నులు కలవాడా, నాభియందు తామర పువ్వు కలవాడా, దేవతలందరికంటే శ్రేష్టమైనవాడా, ఓ జనార్దన దయతో భక్తులను రక్షించు అని అర్జునుడు చెప్పాడు. రేపు ఇంకొన్ని శ్లోకాలను ఉత్తర పీఠికలోనివి నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.